హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఫిజిక్స్ 10th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా అయితే రిఫ్లెక్షన్ అంటే ఏంటిది? రిఫ్లెక్షన్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఆఫ్ రేస్ ఫాల్స్ ఆన్ ఎనీథింగ్ ఆర్ ఆబ్జెక్ట్ బౌన్స్డ్ బ్యాక్ ఆన్ ది సేమ్ ప్లేన్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. అంటే ఒక లైట్ రేస్ మనము టార్చ్ లైట్ అనే ఏమన్నా వేసేటప్పుడు అది ఒక ఆబ్జెక్ట్ మీద ఫాల్ అయ్యి మళ్ళీ బౌన్స్డ్ బ్యాక్ అయ్యి దాని మీదనే రిఫ్లెక్ట్ అవ్వడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్. దీంట్లో లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ గివ్స్ అస్ సెన్సేషన్ ఆఫ్ విజన్. లైట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, సెన్సేషన్ ఆఫ్ విజన్. అంటే మనము చూడడానికి లైట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్స్ 2 types: కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో రిఫ్లెక్టెడ్ పార్ట్ ఎట్లా ఉంటుందో దానికి ఆపోజిట్ కాన్వెక్స్లో ఉంటుంది. కాన్కేవ్లో కేవ్ లెక్క ఉంటుంది ఆ రిఫ్లెక్టెడ్ పార్ట్, మిగతాది సిల్వర్ కోటింగ్ తోటి చేస్తుంది. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్లో బల్జ్డ్ అవుట్ సైడ్ ఉంటుంది రిఫ్లెక్టెడ్ పార్ట్. నెక్స్ట్ పేజ్లో మనం చూసుకున్నట్లయితే ఈ కాన్కేవ్ మిర్రర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇది పార్ట్స్ దాంట్లో లైట్ రేస్ ఎట్లా యాక్ట్ అవుతాయో చూడవచ్చు. ఫస్ట్ వన్, పోల్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్స్ ఈజ్ కాల్డ్ పోల్. కాన్వెక్స్ మిర్రర్ అన్న కాన్కేవ్ మిర్రర్ అన్న ఆ మిర్రర్స్కి మిడ్ పాయింటే పోల్. నెక్స్ట్ ఫోకస్. ఆల్ ది రిఫ్లెక్టెడ్ రేస్ కన్వర్జ్ at a point on the principal axis is called focus. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే పోల్కి స్ట్రైట్గా వెళ్ళే లైన్, అదే మిడిల్ లైన్ అని కూడా చెప్పవచ్చు. దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇది రిఫ్లెక్టెడ్ రేస్ పైన ఇన్సిడెంట్ రే కింద ఇన్సిడెంట్ రే ట్రావెల్ అవుతూ ఉంటుంది. అది రిఫ్లెక్ట్ అయ్యి రిఫ్లెక్టెడ్ రేస్ ఒక పాయింట్లో మీట్ అవుతుంది, దాన్ని ఫోకస్ అంటారు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద ఇమాజినరీ స్పియర్ ఆఫ్ ది సెంటర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆల్ ది నార్మల్ లైన్స్ కన్వర్జ్ at a point on the principal axis is called center of curvature. It is denoted by letter C. ద ఇమాజినరీ స్పియర్ అంటే ఇది కాన్కేవ్ మిర్రర్కి ఒక లైన్ గీసుకొని దాన్ని స్పియర్ లెక్క మనం ఊహించుకొని దానికి మిడ్ పాయింట్ సెంటర్ పాయింటే దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పవచ్చు. లేకుంటే ఆల్ ది నార్మల్ లైన్స్ కన్వర్జ్ at a point on the principal axis is called center of curvature. ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్న నార్మల్ రే అక్కడ అవన్నీ కన్వర్జ్ at a point అంటే ఆ రెండు మీట్ అవుతాయి ఒక పాయింట్లో. ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పవచ్చు. ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ F. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ వరకు తీసుకుంటే దాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పవచ్చు. ఎప్పుడు మనము గుర్తించుకునే పాయింట్ ఏంటిదంటే పోల్ నుంచి ఫోకస్కి చేయాలి అని, ఫోకస్ నుంచి పోల్కి మనము డిస్టెన్స్ని కొలవకూడదు. నెక్స్ట్ ఫార్ములా ఇక్కడ చూసుకుంటే R = 2F, F = R/2. మీకు వాల్యూ ఒకవేళ R = 20 centimeters ఇస్తే 20 = 2F, F = 20/2 తోటి 10 centimeters అని కనబట్టవచ్చు. ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ద నేచర్ ఆఫ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ ఫస్ట్ అయితే మనము కాన్కేవ్ నేచర్ చూద్దాము. కాన్కేవ్ నేచర్ ఏంటిదంటే కన్వర్జింగ్ ఇన్ నేచర్. ఇక్కడ చదువుకుంటే ద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ ది కాన్కేవ్ సర్ఫేస్ ఆఫ్ ది మిర్రర్ ఆఫ్టర్
incident. The reflected rays are met at a point on the principal axis. This nature of mirror is called converging nature. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది రేస్ కాన్కేవ్ మిర్రర్లో ఫాల్ అయ్యాయి, అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఫోకస్ పాయింట్ దగ్గర లోపల మీట్ అవుతుంది. ఆ మీటింగ్ పాయింట్ లోపలికి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కన్వర్జింగ్ ఇన్ నేచర్ అంటారు. సెకండ్ కేసులో చూసుకున్నట్లయితే ఇది కాన్వెక్స్ మిర్రర్లో జరిగేది. The parallel beams of light rays incident convex surface of the mirror. After incident, the rays are reflected in different paths. This reflected ray seems to be coming from the focus of the mirror. This nature of mirror is called diverging in nature. అంటే ఇక్కడ అంతా రివర్స్ ఉంటుంది. పోల్కి ఫోకస్కి లోపల సిల్వర్ కోటింగ్ లోపల మనము ఫోకస్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకొని ఆడే వరకు ఒక లైన్ గీసి ఇన్సిడెంట్ రేస్ గీయాలి. ఇన్సిడెంట్ రేస్ గీసినాక ఇది ఇన్సిడెంట్ రే ఇమాజినరీ ఇన్సిడెంట్ రే లోపలికి వెళ్తున్నట్టు మనము ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజినరీ ఇన్సిడెంట్ రే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, దాన్ని ఎఫ్ అని పెట్టి ఫోకస్ అని పెట్టి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు గీయాలి. దానికి కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ డైవర్జింగ్ ఇన్ నేచర్ అంటారు. డైవర్జింగ్ అంటే కన్వర్జింగ్కి రివర్స్, కన్వర్జింగ్ లోపలికి ఉంటే డైవర్జింగ్ రివర్స్ ఉంటుంది. So we conclude that concave mirror is converging in nature and convex mirror is diverging in nature. మనము ఫార్మేషన్ ఆఫ్ రే డయాగ్రామ్స్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్ ఆర్ కాన్కేవ్ మిర్రర్ తెలుసుకునే ముందు ఇది ఇంపార్టెంట్ది నేర్చుకోవాలి. ఫస్ట్ అయితే లైట్ రే సెకండ్ దగ్గర ఫాలో అవుతే అది సెకండ్ది ఆబ్జెక్ట్స్ సెకండ్ దగ్గర ప్లేస్ అవుతాయి. ఆ ఇమేజెస్ అపియర్ అవుతాయి అంటే డిమినిష్డ్, అది రివర్స్ అపియర్ అయ్యి డిమినిష్డ్ అంటే చిన్నగా, పెద్దది ఉండేది చిన్నగా హైట్ తక్కువ అయ్యి చిన్నగా కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే కింద కూడా అది రిఫ్లెక్టెడ్ ఇమేజ్ ఈక్వల్ డిస్టెన్స్తో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్కి మధ్యలో ఉంటే అది లాస్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తర్వాత లాస్ట్గా ఉండి అది ఎక్స్టెండ్ అవుతుంది, మ్యాగ్నిఫైడ్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఫిఫ్త్ ఇమేజ్ రిఫ్లెక్ట్ ఫోకస్ మీద ఆబ్జెక్ట్ ఫోకస్ మీద పెడితే అది ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతుంది. ఫోర్త్ వన్ దాటి ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ ఫోకస్కి పోల్కి మధ్యలో పెడితే సిక్స్త్ వన్ ఇది హైలీ మ్యాగ్నిఫైడ్ అవుతుంది, పోల్కి అవుట్ సైడ్ సిల్వర్ కోటింగ్ సైడ్ వచ్చేస్తుంది.